హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇది పచ్చడి అండి. ఏం పచ్చడి అని చూస్తున్నారా? మెంతికూర అండి. మెంతికూరతో పచ్చడి చేయొచ్చా అని అడిగారు నన్ను. అందువల్ల మెంతికూర పచ్చడి తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో అని నేను చేసి చూపిస్తున్నానండి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి. ఒకసారి తయారీ విధానం చూద్దామండి. ఇదిగోండి, మెంతికూర పచ్చడి కోసం నేను తీసుకున్న పదార్థాలు. మెంతికూర అండి. మెంతికూర అయితే 2 కట్టలు కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అయితే 2 టమాటాలు కూడా తీసుకున్నాను, మీడియం సైజు 2 టమాటాలు కడిగి ముక్కలు చేసి ఉంచాను. చింతపండు అండి, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా నానబెట్టాను. ఆ తర్వాత ఎండుమిర్చి ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎందుకంటే మెంతికూర ఎక్కువ ఉంది కదా, 2 కట్టలు 15 ఎండుమిర్చి తీసుకున్నాను. అదిగో వెల్లుల్లి, ధనియాలు అయితే 2 స్పూన్లు తీసుకున్నానండి. జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. పచ్చిశనగపప్పు 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి నేను తీసుకున్న పదార్థాలు అన్నమాట పచ్చడి కోసం. ఇప్పుడు తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, కొంచెమే 1 డ్రాపు. ఇదిగోండి, పచ్చిశనగపప్పు వేసాను. ఇది కొంచెం ఎగుతుంటే ఇప్పుడు మనం ధనియాలు వేసేద్దామండి. ధనియాలు కొంచెం వేగుతుంటే జీలకర్ర వేస్తున్నాను. ఇవి కూడా వేగేటప్పుడే నేను వెల్లుల్లి వేసేస్తున్నాను 1 by 1. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే మనం ఎండుమిర్చి కూడా వేసేద్దాం. కొంచెమే వేగనివ్వాలండి, ఎందుకంటే ఎండుమిర్చి మాడిపోతాయి, మాడనివ్వకూడదు. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే తీసేయడమే అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా దోరగా వేగాలన్నమాట, మాడిపోకూడదు. ఇవి నేను ఇప్పుడు తీసేస్తాను, షిఫ్ట్ చేస్తాను వేరే ప్లేట్లోకి. ఇదిగోండి, వేగిపోయాయి కదా, తీసేసాను నేను. మరలా కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెమే. ఎండుమిర్చి అవన్నీ తీసేసాను. ఇప్పుడేమో ఆకేస్తున్నానండి ఇందులో, మెంతికూర. మెంతికూర వేగేటప్పుడే మనం టమాటా కూడా వేసేయచ్చండి. ఈ ఆకులో ఉన్న వాటర్, టమాటాలో ఉన్న జ్యూసు ఇదంతా దగ్గరికి ఎగిరిపోయి మగ్గే వరకు మనం పొయ్యి మీద ఉంచాలండి. దగ్గరికి ఎగిరిపోనివ్వాలన్నమాట దాంట్లో జ్యూస్ అంతాను. ఇలా కలిపేసి కొంచెం మీడియంలో ఉంచాలండి, హైలో పెట్టకూడదు. జ్యూస్ అంతా దగ్గరికి ఎగిరిపోతే అప్పుడు మనం చల్లారబెట్టి గ్రైండ్ చేయాలి. ఇదిగో చూసారా, ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇదిగో వాటర్ ఏమీ లేదు, మొత్తం ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ పెడదామండి. ఇదిగోండి, ఇవన్నీ చల్లారిపోయాయి. అయితే మనం మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేద్దాము. ఇగో మిరపకాయలు, పోపులు అవి వేసేసాను, జీలకర్ర, ధనియాలు అవిని. ఇది మెంతికూర, టమాటో ఇవి వేసేసాను కదా. నేను నానబెట్టి ఉంచాను కదండి చింతపండు, ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి దీనికి. మొత్తం పచ్చడికి సరిపడా ఇదిగో 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే చింతపండు ఉన్నది కదా, ఇంకొంచెం వేస్తున్నాను. చింతపండు, కారం అన్నీ ఉన్నాయి కాబట్టి అందుకు సరిపడా సాల్ట్ వేసాను. ఇది గ్రైండ్ చేద్దాం. వాటర్ అవసరం పడదండి, కొద్దిగా వేసుకోవాలి అవసరం పడితే కనుక. మ్యాక్సిమం ఆ తడితో అయిపోతుంది, టమాటా తడి అవి ఉన్నాయి కదా. అవసరం పడితే కొంచెం 2 స్పూన్లు వాటర్ అలా పడుతుంది అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ అయితే చాలు. ఇదిగో, మరీ ఎక్కువ మెత్తగా చేసేయక్కర్లేదు, ఎక్కువ వాటర్ కూడా వేయక్కర్లేదు. దీన్ని ఇప్పుడు మనం తాలింపు చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. దీనికోసం నేను వెల్లుల్లి చితగ్గొట్టి తీసుకున్నాను, ఒక 6-7 వెల్లుల్లి ఉంటాయి. ఆ తర్వాత ఏమో
ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు రెండే ఎండుమిర్చి చిన్న ముక్కలు చేశాను. అయితే కడాయి పెట్టుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేద్దాం. 2 3 గరిటెలు వేసానండి పచ్చడి కాబట్టి. ఇదిగో 4 వేసాను. అంటే పచ్చడి కదా, కొంచెం 4 రోజులు ఉంటుంది అందువల్ల. ఇదిగోండి వెల్లుల్లి వేగాయి. ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసాను. ఇప్పుడు వెల్లుల్లి అది కరివేపాకు వేస్తాను. నూనె చెదురుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. వెంటనే ఇప్పుడు పచ్చడి వేసేయడం, మళ్ళీ మాడిపోకూడదు. కొంచెం ఒక 10 నిమిషాలు ఇలాగా నూనెలో వేగనివ్వాలండి. వేగితే ఇది పాడవకుండా నిల్వ ఉంటుంది అన్నమాట. కొద్దిగా మిక్సీ కడిగిన నీళ్ళు వేస్తాను నేను ఇందులోను, ఎక్కువ వేయను. ఇదిగోండి కొద్దిగా మిక్సీ కడిగిన నీళ్ళు వేస్తున్నాను, కొంచెమే. ఇది కొద్దిసేపు అలాగా ఒక 5 to 10 minutes సిమ్లో అలా ఉంచుతూ కలుపుతూ ఉండాలండి. సిమ్లోనే ఉంచాలి. ఈ టైంలో ఉప్పు చూసుకొని మీకు అవసరం అనిపిస్తే వేసుకోండి. నాకైతే సరిపోయింది ఉప్పు. ఇంకా 5 to 10 minutes ఇలా సిమ్లో కలపాలండి. ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. పప్పు మెంతికూర కంటే పచ్చడే బాగుంటుందండి. ఒక ఆవిడ అడిగారు నన్ను, మెంతికూర పచ్చడి కూడా చేస్తారా అని. అందువల్ల తెలియని వాళ్ళు ఉంటారని నేను చేసి చూపిద్దామని చేస్తున్నానండి. బాగుంటుందండి. పప్పులో కంటే పచ్చడే బాగుంటుంది మెంతికూర. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అయిపోయింది మన మెంతికూర పచ్చడి. రోటి పచ్చడి. రోట్లో దంచలేదు, మిక్సీలో చేసాము. కానీ ఇంకా రోటి పచ్చడి మోడలే కదండి, అప్పటికప్పుడు చేసుకునే మెంతికూర పచ్చడి. ఇది డబ్బాలో పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుంటే 4-5 రోజులు ఉంటుంది. అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్టు. ట్రై చేయండి. ఎంతో రుచికరమైన మెంతికూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.